వెల్కమ్ టు మనబడి వీడియోస్. జేఈ మెయిన్స్ ఎగ్జామ్లో మీకు ఎంత పర్సెంటేజ్ రావాలి, కట్ ఆఫ్ ఎంత అడ్వాన్స్కి అనేది ఈ వీడియోలో కవర్ చేయడం జరుగుతుంది. సో మెయిన్గా జేఈ మెయిన్స్లో వచ్చే కట్ ఆఫ్ స్కోర్ ఫర్ అడ్వాన్స్ అనేది చూద్దాము. సో జేఈ మెయిన్స్ స్కోర్ మీరు జనరల్గా అడ్వాన్స్కి యాజ్ వెల్ యాజ్ ఎన్ఐటీకి, ట్రిపుల్ ఐటీకి, జిఎఫ్టిఎస్కి యూస్ చేస్తారు. సో చాలామంది పొరపాటు పడతారు ఏంటంటే జేఈ మెయిన్స్ ద్వారా ఐఐటి వస్తుందని. కాదు, జేఈ మెయిన్స్ రాసిన తర్వాత అడ్వాన్స్ అని ఎగ్జామ్ రాయాలి. అడ్వాన్స్ అని ఎగ్జామ్ రాసిన తర్వాత ఐఐటి వస్తుంది. బట్ ఓన్లీ జేఈ మెయిన్స్ స్కోర్ యూస్ చేసుకొని ఎన్ఐటీస్, జిఎఫ్టిఎస్, ట్రిపుల్ ఐటీస్ తర్వాత డిఫరెంట్ ఇంజనీరింగ్ కాలేజెస్లో కూడా మీకైతే అడ్మిషన్ అయితే దొరుకుతుంది. సో ముఖ్యంగా ఐఐటీలో అడ్మిషన్ దొరకాలంటే అడ్వాన్స్ ఎగ్జామ్ అనేది రాయాలి. అడ్వాన్స్ ఎగ్జామ్కి కట్ ఆఫ్ అనేది చూద్దాము. సో ఈ కట్ ఆఫ్ క్యాస్ట్ వైజ్ మారుతూ ఉంటుంది. ఆ కట్ ఆఫ్ అనేది 2025 గాను ఎంత ఉంటుంది అనేది చాలామంది అడుగుతున్నారు. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ రకంగా ఉంది. సో జేఈ మెయిన్స్ 2025 కట్ ఆఫ్ ఈ రకంగా ఉంది మనకు అడ్వాన్స్కి సంబంధించి. సో క్యాస్ట్ వైజ్ జనరల్ కేటగిరీ తీసుకుంటే మనము సో మినిమం యావరేజ్ పర్సంటేజ్ వచ్చేసి 35% రావాలి. అంటే మీకు అవుట్ ఆఫ్ 360 మార్క్స్కి 126 మార్క్స్ అయితే ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది. అండ్ ఈచ్ సబ్జెక్ట్ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీకి సంబంధించి ఈచ్ సబ్జెక్ట్లో మినిమం 10 మార్క్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఓబీసీ, ఎన్సీఎల్ వాళ్ళకైతే మాత్రం పర్సంటేజ్ 31.5% వచ్చి ఉండాలి. అండ్ దీనికి మనకు టోటల్గా ఓవరాల్గా అగ్రిగేట్ మార్క్స్ అయితే అవుట్ ఆఫ్ 360 113 మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. అండ్ ఈ సబ్జెక్ట్లో 9 మార్క్స్ మినిమం వచ్చి ఉండాలి. జనరల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి టోటల్గా ఇది కూడా 31.5%, 113 మార్క్స్ అండ్ 9 మార్క్స్ వచ్చి ఉండాలి. అండి ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళకి మాత్రము 17.5% వచ్చి ఉండాలి. 63 మార్క్స్ అవుట్ ఆఫ్ 360 వచ్చి ఉండాలి. అండ్ 5 మార్క్స్ ఈ సబ్జెక్ట్లో వచ్చి ఉండాలి. అండ్ ఎస్టీ వాళ్ళకి 5 సేమ్, ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళకి అయితే బోత్ సేమ్. అండ్ పీడబ్ల్యూడి వాళ్ళకి కూడా సేమ్ అనమాట. సో 63 అవుట్ ఆఫ్ 360 వచ్చి ఉండాలి. 17.5% ఉండాలి. ఇది ఎవ్రీ ఇయర్ మనకు మారుతుంటుంది ఈ పర్సెంటేజ్. 2025 గాను కొత్తగా ఇది మన అనాలిసిస్. సో దీనికి 5 మార్క్స్ అటు ఇటు కూడా అవుతూ ఉంటుంది. సో ఏదైనా అప్డేట్ ఉంటే ఖచ్చితంగా మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఛానల్ ఫాలో అవ్వండి. ఈ ఇమేజ్ నేను టెలిగ్రామ్లో పెట్టున్నాను. ఒకసారి అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకుని టెలిగ్రామ్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.